సరేనమ్మా, రండి అందరూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకి ఘనమైన నామమునకి మహిమ కలుగును గాక. సమయమందు మన యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం తీసుకొని చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన పరిశుద్ధులందరికీ మరియు సంఘమునకు హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తా ఉన్నా. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మన వాక్య భాగం చదువుకొనొచ్చు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని తీసుకోండి. ఈ దినము చాలా శ్రేష్టకరమైన దినముగా ఉన్నది. చదవండి. అందరు తీసుకోండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. 11వ అధ్యాయము 1వ వచనం. రైట్, చదవండి గట్టిగా. యెషయి మొద్దు నుండి, చదవండి, చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఆమేన్. అలాగనే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. ఈ రెండు కూడా మీ ఏళ్ళు పెట్టుకోనండి పుస్తకంలో. ఆమేన్. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, సర్వోన్నతుడా, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు. నీ రక్షణ ప్రణాళికను బట్టి నీ స్తుతులు స్తోత్రములు నాయన. లోకము పాపము చేసి నీ నుండి దూరమైనప్పుడు నా ప్రభువా, తిరిగి నువ్వు నీతో సమాధానమును ఏర్పరచుకొనుటకు అయా మా కొరకు నా తండ్రి ఒక చిగురును పుట్టిస్తావని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు. ఆ చిగురు అనగా ఏమిటో, ఏమేమి చేస్తాడో ప్రభువా, దానిని మేము తెలుసుకునేలాగున ఈ దినము ఈ లేఖనాలను గొప్ప పరిశుద్ధాత్ముడని మీకు మేము సమర్పిస్తూ ఉన్నాం. గొప్ప పరిశుద్ధాత్ముడా మాలో ఉన్నారు, మా మధ్యలో ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనములు. ఈ లేఖనమును మీరు తీసుకొని ఆయా వినుచున్న మా హృదయానికి సున్నతి చేసి, ఆయా గ్రహించుచున్న మా యొక్క హృదయానికి మీరు సున్నతి చేసి, వినుచున్న మా చెవులకు సున్నతి చేసి ప్రభువా, పరిపూర్ణతలోనికి మేము వచ్చేలాగున సహాయము చేయమని ఈ లేఖనాన్ని నీ పరిశుద్ధమైన హస్తములకు అప్పగించుకుంటూ మీరే మాతో మాట్లాడమని ఈ దినము ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మనమందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చుందాం సిస్టర్స్. ఈ పుస్తకం ఎవరిదమ్మా? ఎవరు ఎట్లా చేశారు దీన్ని? బైబిల్ తీసుకోండి. హల్లెలూయా. చూడండి, మనం ఏమని చదువుకున్నాం. శ్రద్ధగా మీరు లేఖనాలను గమనిస్తే ఈ దినము ఇట్టి పాఠము మనకు తెలుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క పాఠము ఎంతో శక్తివంతమైందని ఈ దినము నేను నమ్ముతా ఉన్నా. అంతేకాదు చాలా ప్రభావవంతమైందని ఈ దినము నేను నమ్ముతా ఉన్నా. ఇది క్రైస్తవుల కొరకు ఎంతో శ్రేయస్కరమైన భాగము అని నేను నమ్ముతా ఉన్నా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం ఏమని చదువుకున్నాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అలాగనే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనములో అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అనే భాగాన్ని మనము చదువుకొని ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చిగురు అను అంశం మీద ఈ దినము మనం వర్తమానమును విందాం. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి లేఖనములు. ఎందుకనగా క్రీస్తు నిజముగా ఈ లోకములో పుట్టి ఉన్నాడు.
ఆమేన్, హల్లెలూయా. ఆయన పుట్టుక ద్వారానే మనకు విమోచనం అన్నది మనకు కలిగి ఉన్నది. మన పాపములకు క్షమాపణ అన్నది మనకు కలిగి ఉన్నది. ఆయన పుట్టుక లేనట్లయితే మానవ జాతికి విమోచన అన్నది, అంటే పాపములకు క్షమాపణ అన్నదే లేదు. తద్వారా మరణములో నుండి రక్షించేవాడు ఎవరునూ లేకపోయేవారు. కానీ ఆయన పుట్టుక ఒక కారణము కొరకు, అది మనల్ని మరణము నుండి జీవములోనికి దాటించుట కొరకు అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన పాఠము చిగురు అనే అంశం మీద ఈ దినం మనము మాట్లాడుకుంటా ఉన్నాం. బాగా గమనించాలి. చిగురు అనగా జీవము అని అర్థము. ఆమేన్, గట్టిగా చెప్పాలి అందరూ. చిగురు అంటే ఏంటిది? జీవము. అయ్యా, ఎందుకు నువ్వు చిగురును జీవమని చెప్తున్నావు అని అంటే, ఇప్పుడు ఒక విత్తనము నుండి కానీ, లేకపోతే ఒక మొద్దు నుండి కానీ, లేకపోతే ఒక కొట్టివేయబడిన చెట్టు నుంచి కానీ ఒక చిన్న చిగురు అనేది బయటకు వచ్చిందంటే అక్కడ ఏమున్నట్టు అర్థం? అక్కడ ఏమున్నట్టు అర్థము? జీవం ఉన్నదని అర్థము. అంటే అరే, ఈ చెట్టు చనిపోలేదు, దానిలో జీవం ఉన్నది. కానీ అది చూడటానికి ఎట్లున్నది? చనిపోయినట్లుంది. కానీ ఒక అంకురము, లేకపోతే ఒక జీవము, లేకపోతే ఒక చిన్న ఆకు బయటికి వస్తే అప్పుడేమవుతుంది? అది దానిలో మనం జీవం ఉన్నదని కనుగొనగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చాలా శ్రేష్టకరమైన ఒక సన్నివేశాన్ని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క బొప్పాసికాయ చెట్టు, ఏంటిది అది? బొప్పాసికాయ చెట్టు యాక్చువల్గా అది బయట ఉంటే దాన్ని నేనేం చేశానంటే, ఇక్కడ ఎందుకని చెప్పేసి నేను దాన్ని తీసుకొచ్చి ఇంటి లోపట కొంత ప్లేస్ ఉంటే ఆ భూమిలో బాతిన. ఇంటి లోపట మట్టిలో కొంత ప్లేస్లో అక్కడేముందంటే బాదం చెట్టు ఒకటి ఉన్నది. దాన్ని తీసుకొచ్చి ఏం చేశాను? బయట నాటిన. అయితే ఆ బాదం చెట్టు బయట నాటింది, అది ఎండిపోయి పూర్తిగా జీవం లేకుండా నశించిపోయింది. కానీ ఆ యొక్క బొప్పాసికాయ చెట్టు అది ఇంటి లోపల కొంత ఖాళీ ప్లేస్ ఉంటే ఆ మట్టిలో నాటితే అది దాని ఆకులు అవన్నీ కూడా కాండంతో సహా మొత్తము ఎండిపోయినాయి. ఇక నేను అనుకున్నా, ఇది బతకదు, ఆల్రెడీ ఇది చనిపోయింది, కాబట్టి అనవసరంగా ఈ చెట్టు ఇంకా ఎందుకు, దాన్ని పీకేద్దామని నేను అనుకున్నా. సరేలేని చెప్పేసి పీకుదాం కొంతకాలం అట్లా వదిలేస్తే అప్పుడు దానిలో నుండి ఏం పుట్టుకొచ్చినవి? అంకురము పుట్టుకొచ్చింది. దాని శైలం నుండి మళ్ళీ చిన్న పచ్చని మొలక ఒకటి బయటికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. అప్పుడు అనుకున్నా, ఇది చనిపోలేదు, దీని లోపల ఇంకా ఏమున్నది? జీవం ఉన్నది. హల్లెలూయా. ఈ దినము ఆ చెట్టు ఇంచుమించుగా ఒక 100 కాయలంటే కాసి ఉంటుంది. ఎన్ని కాయలు? 100 కాయలండి, చాలా లావు కాయలు. తర్వాత చెట్టు మీదనే అది మగ్గితే మనందరం కూడా ఒక్కొక్కటి కుటుంబాలకు పంచుకొని తిన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎన్నో ఇతరులకు కూడా ఇచ్చినట్టుగా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, దానిలో ఏమున్నది? ఆ జీవం ఉండబట్టి ఏమొచ్చింది? ఫలాలన్నవి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి చిగురు అనగా ఏంటి అర్థము? జీవము. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా ఒక విత్తనము భూమిలో పాతి నీరు ఎండ తగిలినట్లయితే, ఆ విత్తనములో జీవపు బీజము ఉన్నట్లయితే ఆ విత్తనము తప్పక చిగుర్చును. ఆమేన్, హల్లెలూయా. అనగా లేత ఆకులు భూమిలో నుండి పుట్టును. భూమిపైకి లేత ఆకుపచ్చ రంగులో మొలకలు లేదా ఆకులు చిన్నవిగా కనబడుతున్నవి. అప్పుడు దాంట్లో ఏమున్నట్టు అర్థము? జీవం ఉన్నదని అర్థము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీకు చిగురు అనగానే నీకు ఏమని అర్థం కావాలి? జీవం అని నీకు అర్థము కావాలి. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చదువుకున్న లేఖనములో
ఒక మొద్దు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటిది అది? మొద్దు అనగా చెట్టు కొట్టబడి లేదా నరకబడి భూమిపై కొంత భాగం విడవబడి ఉంటుంది. అంటే మొదటి వరకు కొట్టబడి లేదా నరకబడి ఆ మిగతా ఉండిపోయిన దాన్ని ఏమని పిలుస్తాం? మనము ఏమని పిలుస్తాం? మొద్దు అని పిలుస్తాం. వినాలి, ఇక్కడ మొద్దు అని మనము పిలుస్తాం. అది ఎండిపోయిన స్థితిలో ఉన్న చెట్టు భాగము. మొద్దు అంటే ఏంటిది? ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి అడుగు భాగం. దాని లోపల ఏర్లు ఉంటాయి, పైన కొంచెం మొద్దు మాత్రమే ఉంటుంది. దానికి కాండము కానీ కొమ్మలు కానీ ఆకులు కానీ మరి ఏమీ ఉండనటువంటి దాన్ని ఏమని పిలుస్తాం మనము? మొద్దు. ఏమని పిలుస్తాం మనము? మొద్దు. హల్లెలూయా. కూర్చేసుకొని కూర్చోన్న బయట కూర్చోండి అమ్మ. దాన్ని మనం ఏమని పిలుస్తాము? మొద్దు అని పిలుస్తాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాక్యములో మీరు గమనించితే ఏమని ఉన్నది? యెషయి మొద్దు నుండి. హల్లెలూయా. అదేనా మనం చదువుకున్నది? దాన్ని పట్టుకోండి. అట్లానే యెషయి మొద్దు నుండి ఏం పుడుతుంది? చిగురు పుట్టును. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ మొద్దు అనగా ఒక మనిషిని సూచించుచున్నది. ఏంటిదంట? చెట్లన్నీ కూడా చాలా వరకు పరిశుద్ధ గ్రంథంలో ఎవరిని సూచిస్తూ ఉంటాయి? మనుష్యులను సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ మొద్దు అనగా ఎవరిని సూచిస్తూ ఉన్నది? ఒక మనిషిని సూచిస్తూ ఉన్నది. ఆ మనిషి యొక్క వంశావళిని సూచిస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మరియు ఆ మనిషి ఎవరు? ఆ మనిషి యొక్క వంశావళి ఏమిటి అని మనం పరిశీలించితే వాక్యం మనకు యెషయి అనే మనిషిని సూచించుచున్నది. అదేం చూపిస్తా ఉన్నది మనకు వాక్యము? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. హల్లెలూయా. ఆ యెషయి యొక్క వంశావళిని అది చూపిస్తా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. ఆ వంశావళి ఏంటో మనకు తెలుస్తుంది. అయా కాముగుండాలి అయా, అంత మా అక్కడి నుంచి కాదు. 5, 6 వచనాలు మత్తయి సువార్త 1. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దావీదు తండ్రి ఎవరు? యెషయి. యెషయి తండ్రి ఎవరు? ఓబేదు. ఓబేదు తండ్రి ఎవరు? బోయజు. బోయజు తండ్రి ఎవరు? షల్మాను. షల్మాను తండ్రి ఎవరు? నయస్సోను. హల్లెలూయా. ఇప్పుడు యెషయి మొద్దు నుండి యెషయి ఎవరిని కన్నాడు? రాజైన దావీదును మరి అతని అన్నదమ్ములను కన్నట్టు చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు 16వ వచనం చదవండి. 16వ వచనం. చూడండి, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమేన్. ఈ వంశావళి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంట? అబ్రహాం నుంచి కూడా వచ్చింది, ఆదాము నుంచి కూడా వచ్చిందండి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఓబేదు యెషయిని కన్నాడు. యెషయి రాజైన దావీదును కన్నాడు. ఆ యొక్క అలా కిందికి వస్తే యాకోబు మరియ భర్త అయిన యోసేపును కన్నాడు. అప్పుడు యోసేపు ఎవరి వంశవాడు? దావీదు వంశపు వారు. యెషయి వంశపు వాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కాబట్టి మరియ ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇది యూదా వంశస్థులు గోత్రం వారని మనకు క్లియర్గా
తెలుస్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ చిగురు అనే వ్యక్తి రాజైన దావీదు వంశస్థుడై యూదా గోత్రముల నుండి పుట్టిన వ్యక్తి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చిగురు అంటే జీవము. ఆ జీవము ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు అయి ఉన్నారు. కాబట్టి ఆయన చెప్తా ఉండు, నేను చిగురును. యెషయి మొద్దు అంటే యెషయి కానుంచి యేసుక్రీస్తు వచ్చే టయానికి ఆ వంశములన్నీ ఎన్ని వంశాలు? చాలా వంశములు, చాలా తల్లిదండ్రులు అక్కడ వెనక్కి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఎన్నో వందల సంవత్సరాలు అయిన తర్వాత ఆ యెషయి మొద్దు నుండి దావీదు వంశములో రక్షకుడు లేకపోతే చిగురు అనే వ్యక్తి పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అది కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరై ఉన్నారు? చిగురు అయి ఉన్నాడు. చిగురు అంటే అర్థం ఏమైనది? జీవమైనది. కాబట్టి యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏమని చెప్పాడు? నేనే జీవం, అంటే నేనే చిగురును. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు జకర్యా గ్రంథం రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇప్పుడు జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. జకర్యా గ్రంథము. పిల్లలు ఎవరు బయటకు పోతున్నాను? అందరూ లోపల రావాలి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8, 9 వచనాలు. ప్రధాన యాజకుడైన యెహోషువ సూచనలుగా ఉన్నారు. చూడండి, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకును నేను రప్పించబోచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ముందుగానే ఉన్న వచనాలు, ప్రవచనాలు. ఇవన్నీ ఆ ప్రవచనాల నెరవేర్పే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమంటుండే? ఏదనగా చిగురు అను నా సేవకును నేను రప్పించబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చక్కడపు పని చేయువాడను నేనే అని దేవుడు, ఆమేన్, దేవుడు చలవిస్తా ఉన్నాడు. చాలా దానికి ఏమున్నాయంట? ఒక రాయిగా దాన్ని పోలుస్తా ఉన్నాడు. ఆ రాతికి ఏమున్నాయంట? 7 నేత్రములు. అది గమనిస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడండి. హల్లెలూయా. ఆయనకు 7 నేత్రములు ఉన్నవంట. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం 7 నేత్రములు ఎక్కడున్నాయి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. ఈ రాతి ఎవరై ఉన్నారో మనకు తెలుస్తుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం గట్టి చదవాలి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దానికి ఎన్ని కన్నులు ఉన్నాయంట? ఆ రాతికి 7. ఆ గొర్రె పిల్లకి ఎన్ని ఉన్నాయంట? 7. అంటే ఆ రాతి, ఆ చిగురు, ఆ 7 కన్నులు గలవాడు ఎవరై ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఆ కన్నులు ఎక్కడికి పంపబడ్డాయంట? భూమి అందంతటికి. ఆ కన్నులు ఏమిటో తెలుసా? దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా.
అదే 7 సంఘ కాలములలోనికి పంపబడిన 7 వర్తమానికులు, 7 దూతలై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నా చిగురు అనే నా సేవకుడు, ఆ చిగురు ఎటువంటి వాడంట? సేవకుడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? యెషయి మొద్దు నుండి, దావీదు వంశములో నుండి. హల్లెలూయా. దేని కొరకు వస్తా ఉన్నాడు? సేవ చేయటానికి. చిగురని నా సేవకుణ్ణి పుట్టించబోచున్నాను, సేవ చేసేవాడు. హల్లెలూయా. అతను ఎటువంటి వాడని చదువుకున్నాం మనము యెషయి 6వ అధ్యాయం 13లో. చదవండి, అక్కడేముంది దాన్ని, అందుకే పట్టుకోమని చెప్పిన. 6:13లో ఆయన అతను ఎటువంటి వాడని ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నా సేవకుని పుట్టిస్తా ఉన్నా. అతను ఎటువంటి వాడు? అది ఆ చిగురు అంటే ఉత్తదో కాదు. ఆ చిగురు ఎటువంటిది? పరిశుద్ధమైనది, యెషయ వంశం నుంచి వచ్చేది, రాజైన దావీదు కుమారుడిగా. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇవన్నీ ముందుగానే రాయబడిన లేఖనాల నెరవేర్పు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనకి ఏమున్నదంట? పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడంట? సేవకుడై ఉన్నాడు. కాబట్టి ప్రభు చెప్తాడు, నేను సేవ చేయటానికి రాలేదు, కానీ అనేకుల కొరకు సేవ చేయుటకు, లేదా తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించుట కొరకు, లేదా అర్పించుట కొరకు నేను వచ్చి ఉన్నా అని ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది చిగురు అంటే. ప్రభు మన కొరకు ఎందుకు ఈ భూమి మీద పుట్టి ఉన్నాడో అన్నది అక్కడ మనకు స్పష్టముగా తెలుపుతాం. దాని సేవకుడు మరియు పరిశుద్ధుడు. ఏంటిదంట? పరిశుద్ధుడైన సేవకుడు. కాబట్టి దేవుడు, లేదా తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. అది మనం చేయాల్సింది. ఈ దినము ప్రభు చెప్పుతున్న మాటను మనం ఏం చేయాలి? వినాలండి. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా 23వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. ఇర్మియా 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. ఆపండి, అట్నే పెట్టుకోండి. హల్లెలూయా. ఇప్పుడు చూడు, అతను ఎటువంటి వాడు? మొట్టమొదటి నుంచి చిగురు, నీతి చిగురు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఇంకా సేవకుడు. అతడు రాజై పరిపాలన చేయును. ఆమేన్. హల్లెలూయా. అతను ఎటువంటి వాడంట? ఆ చిగురు, ఆ యేసుక్రీస్తు ఎటువంటి వాడంట? రాజై పరిపాలన చేయును. ఎందుకంటే దావీదు కుమారుడిగా ఆయన పిలువబడతా ఉన్నాడు. దావీదు ఎవరని రాయబడి ఉన్నది? రాజైన దావీదు. ఆయన సింహాసనం మీద నిత్యము ఒకడు ఉంటాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? మీలో ఎవడైనను గొప్పగా ఉండాలని అనుకుంటే, పెద్దగా ఉండాలని అనుకుంటే, వీరందరి మీద నేను అధికుణ్ణి అని మీరు అనుకుంటే, మీరు మొదటిగా ఏం చేయాలి? నువ్వు పరిచారము చేయాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి. అప్పుడు నువ్వేమవుతున్నావు? హెచ్చింపబడతావు. అప్పుడు నువ్వు పెద్దోడివి.
కాబట్టి ఆయన ఏం చేశాడు? సేవకుడిగా వచ్చి ఇప్పుడు ఏమయ్యాడు? మహామహుని కుడి పార్శ్వమందు రాజయ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆయన భౌతికముగా రాజ్య పరిపాలన చేసేవాడిగా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. అతడు రాజై పరిపాలన చేయును. అతడు నీతిమంతుడు, అతడు పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. అతను సేవకుడిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. తర్వాత ఏం చేస్తాడంట? వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. ఆ యొక్క నూతన నిబంధనలో నువ్వు గిన చూసినట్లయితే ఆయన ఎంత వివేకముగా కార్యము జరిగించాడో మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆయన ముందుకు ఆ యొక్క వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి, అయా మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమె ఇప్పుడు ఏం చేయాలి? రాళ్లతోటి కొట్టబడి చంపబడాలి. మరి నీ ముందుకు తీసుకొచ్చాం, నువ్వు కూడా యూదుడివే, నువ్వు కూడా రాయేయవలసిన అవసరము ఉన్నది, కాబట్టి నువ్వు కూడా రాయేస్తావా వేయవా అని ఆయన ముందు తీసుకొచ్చి ఆయనను శోధిస్తున్నట్టుగా చూసినప్పుడు అతను ఏ విధంగా చేశాడు? అతడు వివేకముగా నడుచుకొని కార్యము జరిగించను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు అప్పుడు? అవునరా, కరెక్టే, మనకు మోసే చెప్పిండు కాబట్టి రాయి తీసుకొని కొట్టండి, చంపండి అని ఆయనలా అనలేదు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన వివేకము. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అక్కడ కార్యము జరిగించును అని రాయబడి ఉన్నది. అక్కడ కార్యము జరిగించాడు. ఆ స్త్రీని అట్టి బాధకముల నుండి విడిపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఎటువంటి వాడు ఆయన? నీతి న్యాయములను జరిగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇవన్నీ కూడా ఆ యొక్క నీతి చిగురులో ఉన్నటువంటి గొప్ప గుణమైన లక్షణాలు. ఇప్పుడు మళ్ళీ ఇర్మియా 33వ అధ్యాయం 14-15 చదువుకుందాం. చదవండి. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. ఆగమ్మా, అది ఎటువంటి మాట అంట? మంచి మాట. ఎవరిని గూర్చి అంట? ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు మంచి మాట. అది నెరవేరే దినములు వచ్చుచున్నవి. అదే క్రిస్మస్ అయ్యున్నది. ఆమేన్. చదవండి అమ్మ. తర్వాత, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి హేరోదు సకల జనములకు ప్రజాసంఖ్య రాయవలనని ఆ దినముల యందు ఆ కాలమందే దావీదునకు ఎవరు పుట్టారు? నీతి చిగురు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ వంశంలో ఎవరు పుట్టారు? నీతి చిగురు పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కన్యమరియ గర్భమందు యేసుక్రీస్తు వారు పుట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఎక్కడ చూసినా ఆయన గురించి నీతి చిగురు అనే మాట మనకి ఎంతో ఉల్లాసముగా మనకు కనపడతా ఉన్నది. ఇంకా చూడండి, జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూద్దాం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12-13 చదవాలి. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. ఆమేన్. మళ్ళీ ఇంకో కార్యం ఏంటంటే ఆయన చేయాల్సి ఉంది. చిగురు అని ఒకడు పుడతాడు. ఆయన చేసే పని ఏంటిది?
యెహోవా ఆలయమును కట్టును. ఆమేన్, హల్లెలూయా. ఈ రాతి మీద రాయి ఉండకుండా యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి మనుషులతో కట్టబడిన ఈ కట్టడం, ఈ ఆలయము కూలిపోతుంది. కానీ దాన్ని తిరిగి నేను 3 దినములలో లేపుతా అని తన శరీరం అనే ఆలయంను గూర్చి ఆయన చెప్పుతా ఉన్నాడు. మీ శరీరమే దేవుని ఆలయమని మీరు ఎరుగరా అని పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయబడి ఉన్నది. ఆలయాన్ని కట్టడానికి ఆయన వస్తూ ఉన్నాడు. అదే క్రిస్మస్గా ఆయన వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన దేహము దేవుని ఆలయం. ఈ మనుషుల హస్తకృత్యములతో కట్టబడిన ఆలయంలో దేవుడు నివసింపడండి. యేసుక్రీస్తు అనే తన యొక్క సంఘం అనే శరీరం, ఆ శరీరము దేవుని ఆలయమై ఉన్నది. ఆ శరీరానికి శిరస్సుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ శరీరం నుంచి కిందికున్న ఈ శరీరంలో మనము ఒక్కొక్క అవయవమై ఉన్నాము. అది ఆలయం అంటే. హల్లెలూయా. అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. ఈ శరీరమును సింహాసనం, ఈ హృదయంలో సింహాసనం వేసుకొని ఏలేది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మనకి ఎవరై ఉన్నారు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘము అనే ఈ యొక్క శరీరానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన సింహాసనం ఎక్కడున్నది? మన హృదయములో ఉన్నది. ఆయన మనం ఏలిక రాజు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఎంతో గంభీరముగా ఆ సింహాసనం లేని వానికి మనం ఏం చేస్తూ ఉన్నాము? మహిమను తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయును. ఇంకా ఏం చేస్తాడంటే అతను రాజే కాదు కానీ అతను యాజకత్వం చేసే రాజు అయ్యున్నాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథములో యాజకులకు రాజుగా పరిపాలన చేయడానికి వీలు లేదు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చారక మనం రాజులైన యాజక సమూహము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం రాజులము మరియు యాజకులమై ఉన్నాము. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు దావీదు సింహాసనం రాజు అయ్యుండి మరియు ప్రధాన యాజకుడు కూడా ఆయన ఉన్నాడు. అట్టి పరిశుద్ధుడు చిగురు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యాజకత్వం చేస్తే ఇద్దరికి, అన్యులకును మరియు ఇశ్రాయేలీయులకును సమాధానము. ఆమేన్, హల్లెలూయా. ఇరువురికి, నిజమైన ద్రాక్షవల్లికి అబద్ధపు ద్రాక్షవల్లి కలిసి అంటుగట్టబడారక అంతా కూడా పరిశుద్ధమైన నిజమైన ద్రాక్షవల్లి అయిపోయినది. హల్లెలూయా, హల్లెలూయా. అడవి ఒలీవ కొమ్మ, నిజమైన ఒలీవ కొమ్మ, ఇద్దరికి ఇప్పుడు ఏమైనది? సమాధానమై ఉన్నది. ఎప్పుడంటే ఎప్పుడైతే నిజమైన ద్రాక్షవల్లితో ఈ యొక్క అడవి ద్రాక్షవల్లి అంటూ కట్టబడినప్పుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన యాజకత్వం చేస్తే ఇరువురికి సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు ఒక చిగురుగా నీతిమంతుడు, పరిశుద్ధుడు, సేవకుడు, రాజు, యాజకుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంకా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. హోషేయ సారీ, యెషయా కాదు, హోషేయ 9వ అధ్యాయం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి.
చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. ఆమేన్. చాలయా. హల్లెలూయా. ఎట్లంట? అరణ్యంలో ద్రాక్ష పండ్లు ఉంటాయా? ఉండవు. కానీ అక్కడ ఒకవేళ ద్రాక్ష పండుగను దొరికితే ఎంత సంతోషము. చూడండి, అక్కడ ద్రాక్ష పండు దొరికితే ఎంత సంతోషము. ఆ విధంగా ఇశ్రాయేలు వారు దేవునికి దొరికినారన్నట్టుగా వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. అంటే భూ ప్రపంచం మీద ఇంతమంది ప్రజలు ఉండగా ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు? ఒక్క అబ్రహామును మాత్రమే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, భూ ప్రపంచం మీద జలప్రలయంకు ముందు కొన్ని లక్షల మంది ఉంటే ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు? ఒక్క నోవాహుని ఎన్నుకున్నాడు. ఎందుకంటే అతను నీతిమంతుడు. చూడండి, అబ్రహాము ఒక నీతిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. అంటే అప్పుడు ఎలా ఉంది ప్రభువుకు? అరణ్యములో ద్రాక్ష పండు దొరికితే ఎంత సంతోషమో అంత సంతోషంగా నోవాహు కనపడతా ఉన్నాడు ఆయన దృష్టికి. హల్లెలూయా. అబ్రహాముకు ఆయన దృష్టికి ఆ విధంగా కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చిగురు పెట్టు కాలమందు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అంటే ఇశ్రాయేలు యొక్క పితరులు ఆయనకు దొరికిరు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక చక్కటి శ్రేష్టమైన ఒక వాక్య వివరణ మీకు నేను చెప్తా ఉన్నా. ప్రభువు ఒక ఊరికి వెళ్తూ ఉన్నాడు శరీరధారిగా ఉన్నప్పుడు. అలా వెళ్తూ ఉంటే పక్కన ఏం కనిపించింది? పక్కన ఏం కనిపించింది? రోడ్డుకు సైడుకు అంజూరపు చెట్టు కనిపించింది. ఎట్లా ఉంది అది? పచ్చని ఆకులతో నిండి ఉన్నది. కాబట్టి దాంట్లో ఫలం ఏమైనా దొరుకుద్దని చెప్పేసి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అయితే దాని దగ్గర ఏమి లేవు, ఏ ఫలము లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆమేన్. హల్లెలూయా. ఆ చెట్టుని ఏం చేశాడు ఆయన? చెప్పించి ఉన్నాడు. ఇప్పుడు మీరు బాగా గమనించాలి. మరియు అక్కడ రాయబడి ఉంటుంది, అది అంజూరపు పండ్లు కాసే సమయము కాదు. కాబట్టి దాంట్లో సహజంగా ఏముండవు, కాయలు ఉండవు. కానీ ప్రభు ఎందుకు దాన్ని శపించాడు? ఇప్పుడు యాప చెట్లు కాసే టైమా? యాపకాయలు కాసే టైమా? కాదు. అయితే అది ఎలా ఉంది? మంచిగా ఉంది. కానీ ప్రభు వెళ్ళి దాంట్లో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఫలాలు ఉన్నాయని చూస్తుంటే ఏమి లేవు. కాబట్టి దాన్ని చెప్పించాడు. ఇప్పుడు దేవునిలో అన్యాయము కలదా? ఇప్పుడు యేసుక్రీస్తులో అన్యాయము కలదా? మరి చిగురు ఏం చేయడానికి వచ్చాడు? నీతి న్యాయములను జరిగించునని రాయబడి ఉంది కదా. మరి ఎందుకు దాన్ని చెప్పించాడు? హల్లెలూయా. ఓ దేవుని మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ చూస్తే మీకు దాని వివరణ ఎక్కడ దొరుకుతుంది? హోషయ 9వ అధ్యాయం 10వ వచనంలో చిగురు పెట్టు కాలమందు. జాగ్రత్త వినాలి. ఏంటిదంట? చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద ఏం కనపడాలి? తొలి ఫలము కనపడాలి. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించాలి మీరు ఇక్కడ. చిగురు పెట్టు కాలమందే అంజూరపు చెట్టు మీద తొలి ఫలము కనిపించాలి. మీరు ఎప్పుడైనా మేడి చెట్టు, అంజూరపు చెట్టు రెండు కూడా ఒకటే జాతికి సంబంధించినవి, చూడటానికి ఒకటే రకంగా ఉంటాయి. దాని మేడి పండ్ల చెట్టు కాయ, అంజూరపు కాయ ఒకటే రకంగా చూడటానికి ఉంటాయి. హల్లెలూయా. రెండు కూడా ఒకే జాతికి సంబంధించిన చెట్లు అవి. ఇప్పుడు చూడండి, ఆ యొక్క మేడి చెట్టు ఆకులన్నీ రాలిపోతాయి. నేను గమనించాను దగ్గర ఉండి. ఏం చేస్తున్నదంట? ఆకులన్నీ రాలిపోతాయి. తర్వాత చిగురు వస్తూ ఉంటుంది. ఆ చిగురు ఎప్పుడైతే
ఆ యొక్క మేడు చెట్టుకు వస్తూ ఉంటుందో, తర్వాత ఆ కాండాలకు కొమ్మలకు ఏమొస్తూ ఉంటాయి? ఫలాలు కూడా చిన్న చిన్న, దాన్ని ఏమంటాము, చిన్న కాయలు వస్తూ ఉంటాయి. ఆడ ఆకులు, చిగుర్ల నుంచి ఆకులు పెద్దగా అవుతూ ఉంటే ఇక్కడ ఏమవుతుంటాయి? కాయలు కాండానికే, కొమ్మలలో కాయ, ఆకులలో కాయవండి. దానికి పూత అన్నది ఉండదండి. కాండానికి, తర్వాత కొమ్మలకు, వాటన్నిటికి చుట్టూ ఏమొస్తూ ఉంటాయి? పండ్లు కూడా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఆకులు బాగా పూర్తిగా పెరిగి పెద్దగా అయ్యాక కాయలు కూడా ఏమవుతుంటుంది? పెరిగి పెద్ద ఇంతలావు అవుతుంది. అప్పుడు ఆ పళ్ళను ఏం కప్పేస్తాయి? ఆకులు కప్పేస్తవి. ఆమేన్. హల్లెలూయా. అలాగా ఆకులు ఆ యొక్క మేడు చెట్టుకు ఫుల్లుగా నిగనిగలాడుతూ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? పండ్లు కూడా దాని లోపట ఉన్నవి, మాగటానికి సిద్ధముగా ఉన్నవి అని అర్థము. ఆమేన్. హల్లెలూయా. అదే జాతికి సంబంధించిన ద్రాక్ష చెట్టు కూడా ఎలా వస్తుంది? అంజూరపు చెట్టు కూడా ఏ విధంగా వస్తుంది? దానికి కూడా ఎప్పుడైతే ఆ యొక్క చిగురు పెట్టు కాలం చూడండి, ఆ చెట్టు చిగురు పెడతా ఉంటుందో, చిన్న చిన్న ఆకులు వస్తూ ఉంటాయో, అంజురపకాయలు కూడా మళ్ళీ ఏమవుతూ ఉంటాయి? అదే మొద్దుకు, సేమ్ మేడు చెట్టు ఎలా కాసిందో మొద్దుకు, ఆ కొమ్మలకే ఈ కాయలు కాస్తూ రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలా వచ్చినప్పుడు ఆకు ఎదుగుతూ ఉంటే, ఆకు ముదురులోకి వస్తూ ఉంటే, పెద్దగా వస్తూ ఉంటే, కాయలు కూడా ఏం కావాలి? పిందెల నుండి పెద్దగా వచ్చి ఆ తర్వాత అవి మాగిన దానికి రావాలండి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ విధంగా అంజూరం చెట్టు కనపడుతుందంటే దాని దగ్గర ఏముంటాయని వెళ్తాము? ఫలము తప్పకుండా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు అలా చూడంగానే, అరే ఇది ఆల్రెడీ కాలం కాని కాలంలో చెట్టు ఏ విధంగా వచ్చింది? పచ్చగా కొమ్మలతోటి ఆకులతో నిండి ఉంటే అది రావాలంటే కాయ కూడా రావాలి. కాబట్టి దాని దగ్గర కాయ దొరుకుద్దని పోతే అక్కడ కాయలే లేవు. అది కాబట్టి ప్రభు దాన్ని శపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. అది ఏం బోధ చేస్తుందంటే, మనం అంత మంచిగా ఉందనుకుంటున్నాం, మనం పరిశుభ్రంగా ఉన్నామని మనం అనుకుంటున్నాం. కానీ మన దగ్గర ఏ ఫలాలు లేవు? ఆత్మ ఫలాలు లేవు. కానీ పైకి మనం ఎట్టున్నామో అంజూరపు చెట్టులాగానే మంచి చక్కని సౌకర్యాలతోటి, అన్ని సౌకర్యాలతోటి మన గృహములలో నివసిస్తూ ఉన్నాం. మనకి ఇక ఏ బాధ లేదు, ఏ చింత లేదు, అన్నీ మనకు సకలం ఉన్నాయి అని మనం సంతోషపడతా ఉన్నాం. అలా సంతోషపడుతున్న ఆ కుటుంబాలలో, అలాంటి జీవితంలో ఆయన ఏమి ఎదుగుతూ ఉన్నాడు? ఆత్మఫలం ఒక్కటన్నా దొరుకుద్దా అని ఆయన దేవులాడితే, ఒక్కడి కూడా దొరకపోతే దాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? చెప్పిస్తా. అటువంటి వ్యక్తులను దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు. అది యూదులకు సాదృశ్యం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర ఆత్మఫలం అనేది ఒక్క ఫలము లేదు. కానీ సద్దుకైలు, శాస్త్రులు, ఆ యొక్క పరిచర్యులు వాళ్ళందరూ కూడా మేము నీతిమంతులము, మాకు అన్నీ ఉన్నాయి, సకలం ఉన్నాయి, మేము పచ్చగా ఉన్నాం, మాకు ఏ బాధ లేదు అని వారు అనుకుంటుంటే, అలాగున్నావా? అయితే నీ దగ్గర ఫలమేది అని వెళ్ళి ఆయన ఫలాన్ని చూస్తే ఫలమే లేదు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను కూడా అదే చెప్తా ఉండు, ఫలములు ఫలింపిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అదే అండి మనకి ఇక్కడే దొరుకుతుంది. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు. నీకు తొలి ఫలము కావాలంటే అది చిగురు పెడుతున్నప్పుడే నువ్వు దాని దగ్గరికి వెళ్తే నీకు పిందెలు అవన్నీ కూడా ఉంటాయండి. అయితే ఈ అంజూరపు చెట్టు మంచిగా ఆకులతోటి నిండి ఉన్నది, కలగా ఉంది, కానీ ఫలం అన్నదే లేదు. మరి సమయం కానీ సమయంలోనే అది ఆ విధంగా అయి ఉన్నది. ఆ విధంగా అయిందంటే దాని దగ్గర ఏముండాలి? ఖచ్చితంగా ఫలము ఉండాలి. అది లేదు కాబట్టి ప్రభు క్షమించాడు, దాన్ని ఏమన్నది శపించాడుగా మనకు కనపడతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునిలో ఏ అన్యాయమో లేదండి.
హల్లెలూయా. దేవుని అన్యాయము లేదండి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది. ఇప్పుడు మామిడికాయలు కాసే కాలము కాదు, ఇంకా కొంచెం ముందుకుంది, ఇంకో 3 నెలలకు అట్లా. కానీ ఇప్పుడే అది బాగా ఆకులేసి పూత పూసి చూడండి బాగా ఉంటే ఇప్పుడు నువ్వేం ఆశిస్తావు? అరే ఇది ముందుగానే పంటకు వచ్చింది, పూతలు పూసినాయి, అవన్నీ తీగలన్నీ వచ్చినాయి, కాబట్టి ఇప్పుడు ఏం రావాలి? పిందెలు రావాలని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. కానీ అవి ఎందుకు పూత పూసింది? ఆ యొక్క పిందెలు రావటానికి పెద్ద పెద్ద ఏళ్ళలాగా వస్తాయి కదా, వాటిని ఏమంటాము? ఒక తీగల్లాగా వస్తూ ఉంటాయి. ఆ తీగలన్నీ వచ్చినాయి, అయినా అది పిందె రాలేదనుకో, నువ్వు చూసి ఏం చేస్తావు? ఇదేం చెట్టురా బాబు, వేస్ట్ చెట్టు, ఇంకా మామిడికాయల కాసే కాలం ముందుండగానే ముందే ఇది చూపించుకుంటా ఉన్నది, కానీ దీంట్లో ఏం రాలేదు, పిందె రాలేదు, ఇది ఇంకా కాయ కాస్తుందా అని చెప్పి దాన్ని ఏం చేస్తావు? పనికి మళ్ళీ చెట్టు రాబోయే, దాని గురించి అది పట్టించుకోవద్దని మనం అంటాం. హల్లెలూయా. దేవుని మహిమ గాక. కాబట్టి ప్రభు అందుకొరకు దానిని శపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 8. హోషేయ అదే అధ్యాయంలో 14వ వచనం 8వ వచనాన్ని ఒకసారి చదవండి. గట్టి చదవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను అంజూరపు చెట్టులాగా చిగురు పెట్టి ఫలాన్ని అలటువంటి కాదు, కానీ నేను ఎటువంటి వాడనంట? నేను చిగురు పెట్టు సరళ వృక్షపు వంటి వాడను. ఆమేన్. హల్లెలూయా. నా వలననే నీకు ఫలము కలుగును. అదే అండి ప్రభు చెప్తా ఉండు, నేనే చిగురు పెట్టేది. సరళ వృక్షం అంటే చక్కగా పెరిగేది, అటువంటి వృక్షము వంటి వాడిని. అది కొట్టివేసినా మళ్ళీ ఏం చేస్తా? చిగురు పెడతా నేను. ఆమేన్. హల్లెలూయా. చిన్న ఉదాహరణ మీకు చెప్తా. సరళ వృక్షం అంటే చక్కగా పెరిగేదంటే, ఇప్పుడు మన ఇళ్ళల్లో అశోక చెట్లు అనేవి ఉంటాయి కదా, అశోక చెట్లు, లేకపోతే నీలగిరి చెట్లు. అశోక చెట్లు అంటే ఆకులన్నీ ఇట్లా కిందికి ఉండి ఇంత పొడవు ఉండి ఎప్పుడు పచ్చగానే కనపడుతుంటుంది. అది చాలా చక్కగా పెరుగుతుంది. తర్వాత దాన్ని నువ్వు కొట్టివేసేయి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏమొస్తాయి? మళ్ళీ చక్కగానే పెరుగుతుంది. హల్లెలూయా. అది చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడు ప్రభువు. అలాగనే నువ్వు అంటావు కదా జామాయిల్ చెట్టు, లేకపోతే ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా నీలగిరి చెట్టు అనేది అంటావు. అది కూడా చక్కగా పైకి పెరుగుతుంది. దాని ఆకులు మనం చూస్తే అమృతాంజనం వాసన వస్తాయి. వాటిని కూడా మీరు అడుక్కలు కొట్టేయండి, ఏమొస్తాయి? మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అది చిగురు పెట్టి సరళ వృక్షంగా వస్తుంది. అటువంటి వాడు క్రీస్తు. నా వలన నేను మీకు ఫలము కలుగును. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? కాబట్టి ప్రభు అంటే నేను నిజమైన ద్రాక్ష వల్లి, మీరు తీగలు. మీరు నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, ఫలింప లేరండి. ఎందుకంటే జీవం ఎక్కడున్నది? ద్రాక్ష వల్లిలో ఉన్నది. కాబట్టి నా వలన నీకు ఫలము కలుగును. కాబట్టి ఆ చిగురు వల్ల జీవం మనకు కలుగుతుంది. జీవం ఉంటేనే నువ్వు ఫలాలను ఫలిస్తావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం, కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు తప్పించుకొనిన వారికి భూమి పంట అతియాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. ఆమేన్. హల్లెలూయా. చివరి దినాలలో 144,000 మంది ఇశ్రాయేలు దేశంలో దేవుడు వారిని ముద్రిస్తున్నప్పుడు
అది యెహోవాకు చిగురు మహిమయు భూషణమగును. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఇప్పుడు పడిపోయిన ఆ యొక్క మొద్దు ఎక్కడ పడిపోయింది? యేసుక్రీస్తుని వారు తృణీకరించటం వలన ఇశ్రాయేలీయులు వారు ఆ కృపను పోగొట్టుకున్నారు. అక్కడ పడిపోయిన ఆ మొద్దు మళ్ళీ ఎక్కడ చిగురిస్తుంది? చివరి దినములలో 1,44,000 మంది, 12 గోత్రం ఉండి ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున 1,44,000 మంది వారు మళ్ళీ చిగుర్చెదరు. అప్పుడు ప్రభువుకు అది మహిమయు భూషణముగాను ఉండును, అతియస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. ఆమేన్, హల్లెలూయా. జీవం పొందుటకే దాఖలైన ఆ యెరూషలేములోని వారికి ఏ పేరు ఉంటుందంట? పరిశుద్ధుని పేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ చిగురు ఎప్పటికి జీవాన్ని తీసుకొని వస్తూనే ఉందండి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా మనం చూస్తే అదే యెషయా గ్రంథం 11:10, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనాన్ని తీసుకోండి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుస్తున్నట్టే యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఆమేన్, హల్లెలూయా. అందరూ కూడా యెషయి వేరు చిగురునొద్ద ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద ఏం కావాలంట? జనములు విచారణ. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన విశ్రమ స్థలం ఎట్లా ఉంటుందంట? ప్రభావము గలది. ఆయన నివసించే చోటు, ఆయన సేదతీరే చోటు, అదంతా కూడా ఏ విధంగా ఉంటుందంట? ప్రభావం. కాబట్టి ఇశ్రాయేలు యొక్క దేశములో దేవుని యొక్క సింహాసనము ఉన్నదండి. అది ఆయన విశ్రమ స్థలం. అది ప్రపంచానికి ఈ దినాన ఏ విధంగా ఉంది? ప్రభావము గలదిగా ఉన్నది. దాని యొక్క పేరు ప్రఖ్యాతులు, ఇశ్రాయేలు యొక్క పేరు ప్రఖ్యాతులు ఈ దినము ప్రతి దేశంలో ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి వేరు చిగురు అయినటువంటి జీవం మనలో ఉంటే మనము కూడా ఏ విధంగా ఉంటాం? మనం కూడా ఏ విధంగా ఉంటాం చెప్పాలి? మనము కూడా చిగురు పెట్టి జీవము గలవారిమే, మనము కూడా ప్రభావము గలవారిమే. ఇప్పుడు కీర్తనల గ్రంథం 92వ వచనం 12, 13, 14, 15 వచనాలు చదవండి. అదే చిగురు అనే జీవం అనే యేసుక్రీస్తు నీలో ఉంటే నువ్వు కూడా ఏమవుతావు చూద్దాం. ఇప్పుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వ వేయుదురు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తును నువ్వు విశ్వసించుట ద్వారా ఇప్పుడు నువ్వేమవుతా ఉన్నావు? నీతిమంతుడు అవుతా ఉన్నావు. ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబట్టం వల్ల నువ్వేమైతా ఉన్నావు? నీతిమంతుడు అవుతా ఉన్నావు. అటువంటి నీతిమంతులు ఆ జీవము నీలో ఉంది కాబట్టి నువ్వు మొద్దు వలె ఉన్నను. ఇప్పుడు నువ్వేమవుతా ఉన్నావు? ఖర్జూరపు వృక్షం వల్లే మవ్వ వేయుదురు, అంటే పువ్వు వేయుదురు. లెబనాను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని ఆవరణములో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వర్ధిల్లుతావండి. హల్లెలూయా. యెహోవా మందిరములో నాటబడిన వారిగా మీరు ఉండాలి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? మీరు ప్రభు యొక్క మందిరాన్ని విడిచిపెట్టి పోకూడదు. అదే ప్రభు వారు చెప్పింది, నా యందు నువ్వు నిలిచి ఉండాలి. నాకు వేరుగా ఉంటే నువ్వేం వర్ధిల్లలేవు. హల్లెలూయా. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వేం ప్రసిద్ధి చేయాలి ఆయన్ను? ఈ క్రిస్మస్కు నువ్వేం ప్రసిద్ధి చేయాలి ఆయన్ను? నా దేవుడైనటువంటి ఆశ్రయదుర్గం అన్నటువంటి యేసుక్రీస్తు ఆయన యథార్థవంతుడు, ఆయన యందు ఏ చెడుతనము లేదు, అంటే ఏ పాపము లేదు అని నువ్వు ప్రకటించుటకు వారు ముసిలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. నువ్వు ముసిలివాడివైనా ఆ మాట నీలో నుండి బయటకు వస్తే నువ్వు చిగురు పెడతానే ఉంటావు. ఎందుకంటే నీ లోపల ఏమున్నది? సారము కలిగి పచ్చగా ఉందురు. దాని లోపల జీవం ఉన్నది. నీ లోపల పరిశుద్ధాత్మనే
జీవం ఉన్నది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆమె వయసు చూడు, ఆ వయసులో కూడా ఇంకా సారము కలిగి పచ్చగా ఉన్నదండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అట్టి పరిశుద్ధుడు అయినటువంటి చిగురు మన కొరకు క్రిస్మస్ దినాన ఉదయించాడండి. హల్లెలూయా. కాబట్టి నీలో దేవుడు ఉంటే నువ్వు నీతిమంతుడిగా, లెబనాను మీది దేవదారు వృక్షముగా, చూడండి ఖర్జూరపు చెట్టు పూత పూసినట్టుగా నీ జీవితం ఉంటుంది. నువ్వు సారము కలిగి పచ్చగా ఉండి దేవుని ఏం చేస్తావు? ఆయన యథార్థవంతుడని, ఆయన ఎందు ఏ పాపము లేదని ప్రసిద్ధి నువ్వు చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కొంచెం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఇప్పుడు నూతన నిబంధనలోకి వస్తూ ఉన్నాం. ఇంకొంచెం ఓపిక పట్టండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8 నుంచి మనం చదువుకుందాం. 8 నుంచి నేను చదువుకుందాం. 15వ అధ్యాయం. నేను చెప్పున్నది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దాన విషయంలో దేవుడు సత్యవంతుడిని స్థాపించబడుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయను. ఆమేన్. హల్లెలూయా. చాలండి. చూడండి, ప్రభువు మొట్టమొదటి ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరికి పరిచారకుడు అయ్యాడు? చిగురని నా సేవకుని పుట్టిస్తానని చెప్పాడు కదా. ఆయన ఎవరికి పరిచారకుడు అయ్యాడు? హల్లెలూయా. సున్నతి గల వారికి పరిచారకుడు ఆయను. అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచటానికి సున్నతి గల వారికి పరిచారకుడు అయ్యుండు. హల్లెలూయా. తర్వాత వారితో మనకేమొచ్చినది? పాలిభాగస్థులము అయినాం. అన్యజనులమైన మనము యూదులతోటి సమాన పౌరులుగా మార్చడానికి మనము ఆ ప్రభు యొక్క కృప వలన మనం అయి ఉన్నాం. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడింది, అందు నిమిత్తమై ఈ హేతువు చేతను అన్యజనులో నిన్ను నేను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదునని రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడు అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాకని చెప్పి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యూదులకు పరిచారకుడు అవటం వలన, ఆ తర్వాత దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించబడటం వలన మనం అన్యజనులం, మనం కూడా వారితో కలిసి ఆయనను స్తుతించే భాగ్యం మనకు దొరికిందండి. హల్లెలూయా. కాబట్టి యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను నేలుటకు లేచువాడు వచ్చును. కాబట్టి ఆయన పరిపాలకుడు. ఆయన ఒక యూదులకే పరిపాలకుడు కాదు, కానీ అన్యజనులకును రాజై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. చూసావా, ముందుగానే రాయబడిన వాక్యం. మనం అన్యజనుల నుండి రక్షింపబడిన ఒక జనాంగం అండి. మనము ఆ చిగురు యందు మనం ఏం చేస్తూ ఉన్నాము? నిరీక్షణ ఉంచుతూ ఉన్నాము. ఆ నిరీక్షణ ఏంటంటే, ఒక దినాన ప్రభు మన కొరకు రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాగా మీరు పరిశుద్ధాత్మను పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు మీ విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి సంఘముల కోసము ఈ సంగతులన్నీ గూర్చి జాగ్రత్త వినాలి. కాబట్టి సంఘముల కోసము ఈ సంగతులన్నిటిని గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెప్తా ఉండే, యేసుక్రీస్తు వారి స్వయంగా యేసు అను నేను ఇప్పుడు దాకా మనం చెప్పుకునే సంగతులన్నిటిని గురించి సంఘముల కోసము చెప్పటానికి ఎవరిని పంపిండంట? నా దూతను పంపి ఉన్నాను. దూత అనగా వర్తమానికుణ్ణి పంపి ఉన్నాను, లేదా నా సేవకుణ్ణి పంపి ఉన్నాను. ఆయన ప్రవక్త విలియం మరియం బ్రహ్నాం గారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తు అంటారు, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. ప్రకటన గ్రంథం 27:16 ఈ మాట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? చదవాలి. ఇక్కడ చూడాలి. ఎక్కడ ఉంటుంది? ప్రకటన గ్రంథం 22:16. ఒకసారి చదవండి.
సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసావా, ఆ దావీదు చిగురు, ఆ యేసయ్య చిగురు, ఆ మొద్దు నుండి పుట్టిన వాడిని నేనేనని యేసుక్రీస్తు వారి స్వయముగా చెప్పుతా ఉన్నాడు. హల్లెలూయా. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నానని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మనందరం ఒకసారి లేచి నిలబడదామా? కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. హల్లెలూయా. అందరూ, చిన్నలు పెద్దలు అందరూ లేచి నిలబడాలి. చూడండి, అటువంటి చిగురు వంటి ఆయనటువంటి వారు ఎవరు భూమి మీద లేరండి. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద ఆయనటువంటి ఎవరు లేరు, ఇక ఎన్నడూ ఉండబోరు. హల్లెలూయా. ఆయన ఇమ్మానుయేలు అయి ఉండెను. ఆయనే అల్ఫాయు ఒమేగయు, ఆయనే ఆది అంతమై ఉన్నాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. దావీదు యొక్క వేరు మరి చిగురునై ఉన్నాడు. అరుణోదయ నక్షత్రమై ఉన్నాడు. ఆయన యందు దైవత్వము నివసించను. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూడండి, ఆయన నిన్నటి యేసు, అదే ఆయన ఈ దినపు యేసు అయి ఉన్నాడు. దావీదు యొక్క అదే దేవుడై ఉన్నాడు. ఎందుకనగా ఆయన దావీదు వేరు చిగురు అయి ఉండెను. అది సరేనా? ఆమేన్. హల్లెలూయా. ఆయన ఉదయ నక్షత్రము, ఆయన ఆ నుండి రా అయి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అక్షరాలలో ఆ మొదటిది, రా, అరా అన్నది లాస్ట్ది. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు? ఆ నుండి రా అయి ఉన్నాడు. ఆయన గ్రీకు అక్షరంలో అల్ఫాయు ఒమేగయు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆది అంతమునై దావీదు వేరును చిగురును, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఓ గాడ్, యేసయ్య నీకు వందనాలు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడకు దేవుడు, ఆయన సమాధానపు అధిపతి, ఆయన నిత్యుడకు తండ్రి, ఆయన సమస్తము అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు నివసించను. ఆయన మహిమలో నుండి కిందికి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూడండి, ఆయన అరణ్యములో ఉన్న బండ ఆయనే, ఆలయములో ఉన్న సముఖపు రొట్టె ఆయనే, ఆ యోర్దానులో ఉన్న నీళ్లు ఆయనే. ఓ మహిమ దేవుని కలుగును గాక. ఆయన అల్ఫా ఒమేగా, మరి ఆది అంతం ఆయన అయి ఉన్నాడు. ఉండినవాడు, ఉన్నవాడు, రాబోవాడును ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచం లేక మునిపే ఆయన ఉన్నాడు. ప్రపంచం లేనప్పుడు కూడా ఉండేది ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఒక వేరు చిగురుకు ఎన్ని ఉన్నాయో చూడండి. హల్లెలూయా. ఆయన దావీదు యొక్క వేరును మరి చిగురునై ఉన్నాడు. వేకువ చుక్క ఆయనే, లోయలోని పద్మము ఆయనే, షారోను యొక్క పుష్పము ఆయనే. ఆయన దావీదు యొక్క వేరును మరి చిగురునై ఉన్నాడు. దావీదుకు ముందు, దావీదులో మరియు దావీదు తర్వాత కూడా ఆయనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క దైవత్వములో మనకు నమ్మకం ఉన్నదండి. హల్లెలూయా. ఇంకా చూడండి, ఆయన ప్రవక్త కన్నా గొప్పవాడు, ఆయన సత్పురుషుని కన్నా గొప్పవాడు. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క శరీరములో ఉండే ఒక ముసుగుగా దేవుడు ఉన్నాడు. దేవుడు క్రీస్తులో ఉండి ఈ ప్రపంచాన్ని తనకు తను సమాధానపరుచుకొనుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, ప్రతి మాట ఈ బైబిల్ గ్రంథంలోనిది ఎంతో గొప్పది. ప్రతి మాట ఒక బంగారపు తునకై ఉన్నది. మీరు దానిని ఎంత తోమినా ఇంకా మెరుస్తూ ఉంటుంది. ఇందులోని ప్రతి మాటని తీసుకొని దానిని ఆది కాండములో మెరుగుపరచండి. ఆమేన్. హల్లెలూయా. దానిని మరల నిర్గమ కాండములో మెరుగుపరచండి. దానిని మరలా తీసుకొని లేవీ కాండములో మెరుగుదిద్దండి. దాన్ని ప్రకటన గ్రంథముతో మెరుగుదిద్దండి. అంతా యేసే కనిపించును. ఆమేన్. హల్లెలూయా. నీవెంత మెరుగు పెట్టినా నీకు యేసే
కనబడును. ప్రకటనలో ఆయన ఇలా చెప్పాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవాడును నేనే, దావీదు యొక్క వేరు మరి చిగురును నేనే, వేకువ నక్షత్రమును నేనే, అల్ప ఒమేగను నేనే. ఆయన గ్రీకు అక్షరములో ముందున్న అక్షరము, చివరి అక్షరము, ఆది అంతము, సర్వము నేనే, నేను సర్వములో సర్వమై ఉన్నానని ఆయన చెప్పాను. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, మృతుడనైతేని కానీ ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను, మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చేతులు నా యొద్ద ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రతి బంగారపు తునకను మీరు తీసుకొని మెరుగుదిద్దండి, అందులో యేసే ప్రకాశించును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం నిశ్శబ్దంగా నిలబడి మనం తలలు ఉంచుకొని మనం ప్రార్థన చేద్దాం, మనం ప్రార్థించుకుందాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన చేతులు మనం పైకెత్తుచు మనకిష్టం వచ్చిన మార్గాన ఆయన్ను మనము స్తోత్రించుదాం. నా ప్రాణము రక్షించినందులకై ప్రభువా నీకు ధన్యవాదములు, నన్ను నిండైన వానిగా చేసినందులకై ప్రభువా నీకు ధన్యవాదములు. మధురమైన విమోచననిచ్చావు, ఉచితముగా నీవు ఇచ్చావు ప్రభువా నీకు వందనములు. ప్రభువా మీరు చేసిన దాని అంతటికై మీకు ధన్యవాదములు అని తెలియజేస్తా ఉన్నా. మేము నీకు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉన్నాము, మేము నీకు స్తుతులు అర్పించుచున్నాము. ఎందుకనగా నువ్వు ఎంతో మనోహరుడవు, నీవు లోయలోని లిల్లివి, ఉదయ నక్షత్రము, షారోను పుష్పము, అన్నిటిలో అన్నివి, తండ్రివి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవు, అప్పుడున్నవాడవు, ఇప్పుడున్నవాడవు, రాబోవు వాడవు, గొప్ప అల్ఫయు ఒమేగవు నీవే, దావీదు వేరు చిగురు, శాంతికి రాజువు, అద్భుతమైన వాడవు నీవే, అన్నిటిలో ఉన్నవాడవు నీవే. ప్రభువా నీవు చేసిన అన్నిటికై మీకు వందనములు తెలియజేస్తా ఉన్నాం. నా పాదములకు వెలుగుగా ఉన్న మీ వాక్యమునకై మీకు వందనములండి. ఓ ప్రభువా మమ్మల్ని మీ వెలుగులో నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా ఈ సమయమందు తండ్రి నీ పిల్లలుగా కొంతమంది నా తండ్రి నీ మందిరములో నిలవబడి ఇటు రీతిగా నీవు స్తుతించి గణపరిచే భాగ్యమునిచ్చినందుకు మీకు వందనాలు నాయన. ప్రభువా మా యొక్క జీవితంలో నీకు అర్పిస్తున్నాం తండ్రి, సహాయము చేయము. ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మను ఉంచండి తండ్రి, వారిని పరిశుద్ధాత్మను ముద్రించండి ప్రభువా. అయా ఏ కుటుంబములకు ఏ కొరత లేకుండా సహాయము చేయి. నీ మహిమైశ్వరుని మా ప్రతి అవసరమును తీర్చండి నాయన. నా ప్రభువా నీకు అసాధ్యమైనదంటే ఏదీ లేదు నాయన. అయా ఇక్కడున్న చిన్నల నుంచి పెద్దల వరకు నా ప్రభువా, అయా నా తండ్రి ఆ యొక్క ముసలి వారికి నా తండ్రి, ప్రతి ఒక్కరికి నీ తండ్రి నీ యొక్క కృపను మెండారుగా ఉంచండి నాయన. తండ్రి దీవెనలతోటి నింపండి ప్రభువా, నీ కృపలతో భద్రపరచండి నాయన. అయా నా తండ్రి మమ్మల్ని మరి ఒకసారి మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఆయా యొక్క క్రీస్తు యొక్క జన్మదిన సందర్భంగా నా తండ్రి అనేకమైన లేఖనములు మేము పరిశోధిస్తున్నా తండ్రి, వాక్యాన్ని ప్రకటిస్తున్నాయన. అయా నువ్వు యథార్థవంతుడవనియు ప్రభువా నీ యందు ఏ దోషము లేదనియు నువ్వు ప్రకటించుటకు నా తండ్రి, నిన్ను ప్రసిద్ధి చేయుటకు మమ్మల్ని వాడుకొనమని ప్రభువా ఈ సమయం ముందు మమ్మల్ని మేము అర్పించుకుంటూ నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అందులో అన్యోన్య సహవాసము ఇక్కడున్న వారికి, ఆయన ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించబడునుగాక. ఆమెన్. అందరికీ వందనాలమ్మ, వందనాలు బ్రదర్స్. అలాగే మన కొరకు చక్కటి భోజనం సిద్ధపరిచి